ఇక ఉమ్మడి వరంగల్లో హనుమాన్ జయంతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్. వ్యాప్తంగా ఉన్నటువంటి హనుమాన్ ఆలయాలలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచో కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఈరోజు పెద్ద హనుమాన్ జయంతి. దీంతో చాలామంది భక్తులు కూడా ఆయన నామస్మరణ చేసుకుంటూ కూడా వస్తున్నారు. చూడొచ్చు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రధానంగా వడలతోటి స్వామివారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించడం కావచ్చు, లేదా స్వామివారికి సంబంధించినటువంటి పూజల కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే హనుమాన్ జయంతి ఇది పెద్ద జయంతి. ఈరోజు హనుమంతుడు పుట్టినరోజుగా భావిస్తారు కాబట్టి ఆ శ్రీరాముడి నామస్మరణ చేస్తూనే ఆ హనుమంతుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొనసాగుతూనే వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఆలయాలలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు. భక్తులకు సంబంధించినటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, లేదా చూడొచ్చు ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులతోటి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయాలన్నీ కూడా ఈ విధంగా భక్తులతోటి రద్దీగా ఉన్నాయని చెప్పచ్చు. అయితే హనుమాన్ జయంతి అంటే జనరల్గా హనుమాన్ జయంతికి సంబంధించి 2 హనుమాన్ జయంతి చేస్తారు. ఇది పెద్ద హనుమాన్ జయంతిగా మనం చూస్తాం. ఈ హనుమాన్ జయంతి రోజు ఎట్లాంటి పూజలు చేస్తారు, స్వామివారికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి? స్వామివారి సంబంధించి ఇది పెద్ద హనుమాన్ జయంతి అంటారు. దీన్ని మార్నింగ్ మేము 5 o'clock నుంచి చేస్తున్నాం. రాత్రి తెల్లదాకా మేము డెకరేషన్ చేసాం. మార్నింగ్ 5 o'clock పంచామృత అభిషేకం మన్యసూత్రము పారాయణతో చేసామండి. వడమాడి నుంచి పంచామృత అభిషేకం చేసాం. సో ఈ హనుమాన్ జయంతి రోజు అసలు స్వామివారిని ఎట్లా కొలవాలి, ఏ విధమైనటువంటి పూజలు చేయాలి? ఈ రోజంతా కూడా స్వామివారి రామనామ జపం చేస్తుంటారు, తర్వాత హనుమాన్ చాలీసా పఠనం చేస్తుంటారు. ఏ విధంగా ఉంటుంది ఈ రోజు? మొత్తం హనుమాన్కి ఆకుపూజతో తమలపాకులతో వడమాలతో బాగా శ్రేష్టంగా హనుమంతుకి వడమాల తర్వాత ఆకుపూజ బాగా శ్రేష్టంగా చేయాలి. రాముడిని హనుమాన్ బాగా స్మరించాలి. సాయంత్రం అభిషేకం కూడా ఉంటుంది. పంచామృత అభిషేకం కూడా అందరికీ చేస్తాం సాయంత్రం 6:30కి వరకు. వైపు చూస్తే రామకీర్తనలు, మరోవైపు చూస్తే హనుమాన్ చాలీసా పఠనం. ఈ రోజు ఎట్లా ఉంటుంది? ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అంతకంటే పెద్ద చిన్న హనుమాన్ జయంతికి ఈరోజు బాగా జరుగుతుంది. హనుమాన్ దీక్ష ఉండడానికి చాలా బాగా జరుగుతుంది. అయితే హనుమాన్కి సంబంధించినటువంటి పూజల్లో కూడా చూస్తే హనుమంతుడికి ఆకు పూజ చేస్తుంటారు, తర్వాత అరటిపళ్ళతోటి చేస్తుంటారు, వడమాలలు వేస్తుంటారు. అసలు అంటే ఎట్లా చూడొచ్చు వీటన్నిటిని? ఎందుకంటే హనుమాన్ లంక పోయినప్పుడు ఆంజనేయ స్వామికి అగ్ని తోక కాలింది కనుక వడమాలను ఆకుపోతే తలపోతుంది. ఈ వడలు ఇవన్నీ కూడా ఏం చేస్తారు? మళ్ళీ ప్రసాదంగా కంటిన్యూ అంటే ఈ రోజంతా కూడా ఏమేమి జరుగుతుంటాయి? ఈరోజు మొత్తం 12 వరకు మాత్రం ఎందుకు సాయంత్రం అయితే అందరితో అభిషేకం చేస్తాం సాయంత్రం 5:30. సో చాలా మంది హనుమాన్ దీక్ష తీసుకుంటారు, మాల వేసుకుంటారు. వాళ్ళ విరమణకు సంబంధించిన ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఇరుముడి కూడా ఏ విధంగా కట్టుకోవాలి, ఇవాళ దానికి సంబంధించినటువంటి దీక్ష ఎట్లా ఉంటుంది? ప్రస్తుతం ఇరుముడులకు సంబంధించి కూడా ఎట్లా ఉంటుంది? ఇరుముడికి సంబంధించింది అంటే ఇరుముడి 2 ముళ్ళు అనే అర్థం. ఒకటి దేవునికి అర్పణ చేసేది, ఒకటి మానసికంగా మనకు ఏవైతే కోరికలు ఉన్నాయో అవి అర్పణ చేయడానికి అనేది ఇరుముడి. అంటే 2 ముళ్ళు ఉంటాయి అన్నట్టు. ఒకటేమో దేవతార్పణ, ఒకటి మనం అర్పణ చేసుకొని దానివల్ల ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పొందడం కోసం అని చెప్పి ఈ 41 రోజు దీక్షగా మాలాధారణ చేసుకొని ఇరుముడు కట్టుకొని ఆ భగవంతుని దగ్గరికి వెళ్తాడు. సో ఈ హనుమాన్ జయంతికి సంబంధించి ఏ విధమైనటువంటి పూజలు ఉంటాయి, తర్వాత సంకీర్తనలకు సంబంధించి కావచ్చు, లేదా హనుమాన్ చాలీసాకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా ఉంటుంది? అసలు ఈ పెద్ద జయంతికి ఉన్నటువంటి హనుమాన్ జయంతికి ఉన్న విశిష్టత ఏంటి? 2 జయంతులు చేస్తుంటారు కదా. అయితే హనుమాన్ జయంతి అనేది ఒకటే ఉంది. హనుమాన్ విజయోత్సవం అని చెప్పి చైత్ర నవమికి దశమికి చేస్తారు, పౌర్ణమి చేస్తారు. కానీ ఇది హనుమంతుడు పుట్టిన తిథి కనుక ఈరోజు ఆ యొక్క హనుమంతుడి యొక్క జన్మదినాన్ని సందర్భంగా ప్రాతకాలంలో పంచామృతంతో అభిషేకము, ఆంజనేయ స్వామి చాలీసా పారాయణము అన్నీ కూడా జరిపించడము. భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనారు. సో ప్రస్తుతం అయితే భక్తుల రద్దీ కూడా అట్లనే ఉంది. ఎట్లా ఉంది హనుమాన్ జయంతి అనగానే ఏమేమి పూజలు చేస్తుంటారు, ఎట్లా ఉంది టెంపుల్స్ అన్నీ రద్దీ ఎక్కువ ఉంటుంది. ఆకు పూజ చేస్తారు, చందనం పూజ చేస్తారు, వనమాల. హనుమాన్ జయంతి రోజు భక్తులు బాగా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అన్ని గుళ్ళల్లో ఇలాగే సందడిగా ఉన్నది. సో చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నంత కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళంతా కూడా దర్శనం చేసుకోవడం కావచ్చు, తర్వాత మొక్కులు చెల్లించుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హనుమాన్ జయంతి అంటే ఏ విధంగా చూస్తారు, ఏమేమి చేస్తారు? హనుమాన్ జయంతి రోజు ఎట్లా ఉంది రద్దీ కానీ?
చాలా బాగుందండి. ఇక్కడ చాలా మంది బాగా చేస్తారు ఎప్పుడైనా. ప్రస్తుతం అయితే వచ్చినటువంటి భక్తులు కావచ్చు, వచ్చినటువంటి వాళ్ళంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు చాలామంది మాలధారణకు సంబంధించినటువంటి వితరణ చేస్తారు. ఎందుకంటే హనుమాన్కి సంబంధించినటువంటి 41 రోజు మాల వేసుకోవడం కావచ్చు, 21 రోజు, కొంతమంది 11 రోజుల పాటు హనుమంతుడికి సంబంధించినటువంటి మాల వేసుకుంటారు. హనుమాన్ మాలకు సంబంధించి ఈరోజు ఇరుముడి కట్టుకోవడం, ఆ తర్వాత ఇరుముడి విప్పడం ద్వారా ఆ మాలధారణకు సంబంధించినటువంటి వితరణ అనేది కూడా చేస్తారు. దానికి సంబంధించి కూడా ఆలయాలలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చూస్తే ఇటు హనుమంతుడి నామస్మరణ కావచ్చు, హనుమాన్ చాలీసాకు సంబంధించినటువంటి జరగడం కావచ్చు, లేదా వచ్చినటువంటి భక్తులతోటి ఆ నామస్మరణతో కావచ్చు, మొత్తం హనుమంతుడి ఆలయాలు కావచ్చు, ఇటు అదేవిధంగా రామచంద్ర స్వామికి సంబంధించినటువంటి ఆలయాలన్నీ కూడా భక్తి పార్వస్యంగా మారాయి. హనుమంతుడికి ఇష్టకరమైనటువంటి మంగళవారం, ఈరోజు మంగళవారం చాలా సెంటిమెంట్గా భావిస్తారు హనుమంతుడికి సంబంధించి. అందులోనూ హనుమాన్ జయంతి ఈసారి మంగళవారం వచ్చింది. దీంతో భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా తమలపాకులతోటి పూజలు చేయడం కావచ్చు, వడమాలలు వేయడం కావచ్చు, లేదా గుడికి వచ్చిన తర్వాత అర్చనలు చేసుకోవడం, తర్వాత స్వామివారికి నామస్మరణలు చేయడం, హనుమాన్ చాలీసకు సంబంధించినటువంటి పఠనం చేయడం, ఈ విధంగా హనుమాన్ జయంతికి సంబంధించి ఈ రోజు అంతా కూడా టెంపుల్స్ అంతా కూడా భక్తి పారవస్యంగా మారాయి. అన్ని టెంపుల్స్లలో కూడా ఇదే అయినటువంటి భక్తి పారవస్యం కనిపిస్తుందని చెప్పచ్చు. హనుమాన్ టెంపుల్లలో ప్రత్యేకంగా వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లన్నీ చేశారు. సేమ్ టైంలో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా ఉండడంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు ఇప్పటివరకు మాలలు వేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళంతా ఈరోజు హనుమాన్ మాలలను వితరణ చేస్తారు. దానికి సంబంధించిన ఇరుముడులు కట్టుకొని దానికి సంబంధించినటువంటి భక్తి పారవస్యంగా కూడా ఆలయాలన్నీ మారుమోగుతున్నాయని చెప్పొచ్చు శిరీష.